సంవత్సరం ఎలా ఉండబోతుందంటారు? అమ్మవారి భక్తుల రద్దీ ఎలా సాగుతుంది? మీరు ఆషాఢ మాసం బోనాలు శుభాకాంక్షలు. ఈరోజు మొదటి పూజ ఉంది ఆషాఢ మాసము. ఇక్కడ గోల్కొండ ప్రత్యేక ఏంటంటే ఇక్కడ నెల రోజుల పాటు మనకి బోనాలు అయితే ప్రతి గురువారము మరియు ఆదివారం అలాగే మంగళవారం అవుతుంది. ఈరోజు ఉదయం మనకి జగదాంబ అమ్మవారికి మహాంకాళి అమ్మవారికి అభిషేకం కార్యక్రమం చేయడం జరిగింది. భక్తులు ఉదయం నుంచే మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచే భక్తులు రావడం జరుగుతుంది. అమ్మవారికి ఓడి బియ్యాలు కల్లుసాక ధూపదీప అమ్మవారికి నైవేద్యం అనేది తగిలి వస్తున్నారు. అలాగే మనకి ఈ రోజు నుంచి మనకి మహాంకాళమ్మ ఉత్సవాలు మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. అలాగే బంగారు బోనము అలాగే ఈరోజు ఈ సంవత్సరం అట్రాక్షన్ మనకి అమ్మవారి బంగారు చీర అలాగే బంగారు కవచము పెద్ద ఎత్తున ఊరేగింపులా తీసుకురావడం జరుగుతుంది మేడం. అలాగే లంగరోజు నుంచి మనకి పొన్నం మంత్రివర్యులు కొండా సురేఖ మేడం అలాగే పొన్నం ప్రభాకర్ గారు పట్టువసాలు అక్కడ సమర్పించిన తర్వాత కొద్దిగా ముందు రాగానే అన్నచారి ఇంట్లో నుంచి జగదాంబ అమ్మవారి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ మా రిసాల బజార్ గోల్కొండ నుంచి మా గోల్కొండ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి మా ఇంట్లో నుంచి మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అక్కడ అలాగే బంజారీధర నుంచి నజర్బునం ఇవన్నీ సాయంత్రం మనకి 6 o'clock ఈవినింగ్ గోల్కొండ కోటకి సాయంత్రం చేరుకున్న తర్వాత పైకి తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ పైకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మహాంకాళమ్మ ఉత్సవ విగ్రహాలు అలాగే జగదమ్మ ఉత్సవ విగ్రహాలు నెలలో పాటు ఇక్కడ పెట్టినాక 9 పూజలకి ఒక్కొక్క పూజకి ఒక్కొక్క అలంకరణ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క పూజకి చాలా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది మేడం. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. మీరు చూడొచ్చు లాస్ట్ టైం కానీ ఈ సంవత్సరం మనకి ఉదయం నుంచే మార్నింగ్ 5 o'clock టెంపుల్ ఓపెన్ అయింది. మనకి అభిషేకం కార్యక్రమం ఉదయం నుంచే రన్నింగ్ పబ్లిక్ అనేది రావడం జరుగుతుంది. లాస్ట్ టైం కన్నా ఈసారి చాలా ఎక్కువ ఉన్నది మేడం. ఇప్పుడు నెక్స్ట్ సండే రోజు సెకండ్ పూజ ఉంటుంది మనకి. ఆ రోజు భక్తులు చాలా వచ్చే అవకాశం ఉంది మేడం. అంటే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఇక్కడ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వసంత మేడం ఈఓ గారు అలాగే ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ ఆకుల చంద్రశేఖర్ అన్న గారు అలాగే ఇక్కడ పీసీ అండ్ మైట్రీ కమిటీ గోల్కొండ ఏసీపీ సార్ అలాగే గోల్కొండ ఇన్స్పెక్టర్ సైదులు సార్ అన్ని డిపార్ట్మెంట్తో 2 months ముందు నుంచే కోఆర్డినేట్ చేసుకుంటూ హెల్త్ డిపార్ట్మెంట్ వాటర్ డిపార్ట్మెంట్ అలాగే ఇక్కడ వచ్చే మా లేడీస్ గురించి బోనం వాళ్ళకి సపరేట్గా క్యూ లైన్ మనకి భక్తులకి అలాగే ఏ ఇబ్బంది కలగకుండా మనకి మొన్న రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. మంత్రివర్గులు కొండా సురేఖ మేడం అదే చెప్పారు. వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లపైన సీసీ ఫుటేజ్ కెమెరా కానీ ఏదున్న వాటర్ ఫెసిలిటీ ఏదున్నా అన్ని ఏ ఇబ్బంది కలగకుండా అని మనం చెప్పడం జరిగింది మేడం. పోలీస్ సిబ్బంది దాదాపు ఎంతమంది? ఇక్కడ పోలీస్ సిబ్బంది బాగానే ఉన్నారు మేడం. కింద ఇక్కడ పైన కానీ మనకి మధ్యలో స్టెప్స్ ఎక్కుతున్నా కానీ మధ్యలో ఉన్నారు. బాగా ఏ ఇబ్బంది కలగకుండా భక్తులకి చాలా ఉంది మేడం. చూసాం కదా, ఈ సంవత్సరం మాత్రం చాలా అంగరంగ వైభవంగా కూడా అన్ని భద్రతా నిబంధనలతోటి ఇక్కడ అమ్మవారి ఉత్సవాలు అయితే జరిపిస్తూ ఉన్నారు. బోనాల ఉత్సవాన్ని పోలీస్ బందోబస్తు కావచ్చు, సీసీ కెమెరాల ఆధ్వర్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులను కూడా కల్పించి చాలా చక్కగా కూడా ఇక్కడ అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయి.
ఇప్పుడు స్టార్ట్ అయింది తొలి రోజు కాబట్టి తొలి బోనం అమ్మవారికి గోల్కొండ జగదంబ తల్లికి ఆనవాయితీగా ఫస్ట్ బోనము ఆమెకే ఎక్కియడానికి ప్రతిసారి ఉంటుంది, ఆనవాయితీగా ఆమెకి ఎక్కిస్తాము. ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా చేయాలని చెప్పేసి మిగతా అన్ని బోనాలు నేను చేస్తున్నారు. ఈసారి ఎంతమంది జనాలు రావచ్చు సార్? మొత్తం పబ్లిక్ సుమారు ఇప్పుడే గోల్కొండకు 2000 మంది దాకా వస్తారమ్మా. ఇక్కడ నుంచి 2000 మంది దాకా దాదాపు బయలుదేరుతాము. అదేవిధంగా బల్కంపేట కూడా వెళ్తాము, జూబ్లీహిల్స్ కూడా వెళ్తారు, విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా బయలుదేరి విజయవాడ కనకదుర్గ టెంపుల్. అమ్మవారి కృపా కటాక్షాలు ఎలా ఉంటున్నాయి సార్? పాడి పంటలు మంచిగా పండాలి. ఈసారి ఇంకా వర్షాలు రాలేదు కాబట్టి వర్షాలు పండించి మా తల్లి అని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నైవేద్యం ఎక్కిస్తాం. అమ్మవారు బంగారు పాత్రలో అమ్మవారికి నైవేద్యం తీసుకునే ప్రతిసారి కూడా మీరు ఇక్కడ నుంచే మొదలు పెడతారు, బంగారు బోనం ఎత్తుతూ ఉంటారు. ఎలా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం ఒకరికి చైర్మన్ వస్తుందమ్మా. ఈసారి బంగారు మైసమ్మ ఆలయంకి వచ్చింది కాబట్టి ఈసారి మా టెంపుల్ నుంచే బంగారు బోనం 7 సప్తమాత్రులకు 7 బోనాలు ఇక్కడ నుంచే తీసుకెళ్తాం. ఓకే సార్, చెప్పండి ఈసారి ఎలా ఉండబోతుంది? మొత్తం కూడా 26వ సంవత్సరాలు. శ్రీమాత్రేనమా ఆషాఢ మాస బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ కూడా ఈ సంవత్సరం అత్యంత బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని విధాలుగా బోనాల యొక్క కార్యక్రమాలకు సహకరించడం జరిగింది. ఈరోజు మొదటి బోనము మన ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ మా దేవాలయ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ గారి యొక్క సారథ్యం లోపల ఈ మొదటి బోనాన్ని మన బంగారు మైసమ్మ దేవాలయం నుంచి గోల్కొండ వరకు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఇదే విధంగా సప్తమాతృకలకు 7 బోనాలను కూడా తీసుకువెళ్ళడం జరుగుతుంది. 26వ తారీఖు రోజు విజయవాడ కనకదుర్గ దేవాలయంకి, మళ్ళీ 2 తారీఖు రోజు ఘటాల ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. 9 తారీఖు రోజు బోనాల పండుగ, 10 తారీఖు రోజు భారీ ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం